దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రికార్డు స్థాయిలో 450 దాటి డేంజర్ కేటగిరీలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా ఇండియా గేట్, కర్తవ్య పథ్ పరిసరాల్లో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. మంచు దుప్పటి కమ్మేయడంతో ఢిల్లీలో పలు ప్రాంతాల్లో విజిబిలిటీ జీరోకి పడిపోయింది. దీంతో ఢిల్లీలో 100కు పైగా విమానాలు రద్దు కాగా సుమారు 200 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎయిర్పోర్టుకు వెళ్లే ముందు అప్డేట్ చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు విమానయాన సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అలాగే 50 రైళ్లతో పాటు వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గి వాహనాలు నెమ్మదిగా నడుస్తున్నాయి. అటు ఆగ్రాలోని తాజ్మహల్ సైతం వాయు కాలుష్యం కారణంగా కనిపించకుండా పోతోంది. దీంతో తాజ్మహల్ అందాలు చూసేందుకు వచ్చిన టూరిస్టులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. మరోవైపు ఉత్తర భారతదేశాన్ని పొగమంచు కమ్మేసింది. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు అలుముకోవడంతో సాధారణ జనజీవనానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. పొగమంచు తీవ్రతతో ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా జతవటంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఈ క్రమంలోనే ఉత్తర భారతంలోని ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.